ఇప్పుడు ఆది అంటే మొదటి నుంచి కూడాను ఫ్రమ్ యువర్ ఫస్ట్ ఫిలిం దగ్గర నుంచి చూస్తున్నాం ఆల్ దీస్ ఇయర్స్ యూ హ్యావ్ ఎక్సెల్డ్ ఇన్ డాన్స్, యూ హ్యావ్ ఎక్సెల్డ్ ఇన్ ఫైట్స్, యూ హ్యావ్ ఎక్సెల్డ్ ఇన్ పర్ఫార్మెన్స్ ఇన్ ఎవరీ ఆస్పెక్ట్. ఒక ప్రామిసింగ్ యాక్టర్ అయితే కనిపిస్తున్నాడు. దీంట్లో పర్టికులర్గా సాయి నుంచి స్క్వీజ్ చేసినట్టు ఒక పర్టికులర్ ఎలిమెంట్ ఏంటి ఇన్ పర్ఫార్మెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే ఏంటి చెప్తారు? అది అతనే చెప్పాలండి. యూ ఆర్ గోయింగ్ టు సీ ఇంతవరకు మీరు చూడండి ఆది సాయి కుమార్ని చూస్తారు సార్ ఈ మూవీలో. అండ్ హిస్ పర్ఫార్మెన్స్ వైజ్ విల్ డెఫినెట్లీ అప్రిషియేట్ హిమ్. ఇప్పుడు కొంతమంది అంటే ఇప్పుడు ఓటీటీ వాళ్ళు కావచ్చు, లేదా కొంతమంది మాకు అంటే వెల్ విషర్స్ ఫోకస్ గ్రూప్ లాగా మేము మూవీ చూసుకొని అంటే చేంజెస్ ఏం చేసుకుందాం ఏంటంటే ఎవ్రీ వన్ ఈస్ అప్రిషియేటింగ్ ఆది గారు. దట్ క్యారెక్టర్ లైక్ హైలీ ఎమోషనల్ ఉంటుంది. హీ డిడ్ వెరీ గుడ్ జాబ్. దాంతోపాటుగా ఒక లైట్ హార్టెడ్నెస్లో కొంచెం సటైర్స్ వేయడం కానీ కాకీనెస్ కానీ అది బాగుంది. అండ్ ద వే హిస్ క్యారెక్టర్ ట్రాన్స్ఫార్మ్ అయ్యే ముందు ఒక టైప్ ఆఫ్ బాడీ లాంగ్వేజ్ ఉంటుంది, ఒక టైప్ ఆఫ్ నేచర్ ఉంటుంది. ట్రాన్స్ఫార్మేషన్ అయిన తర్వాత ఇంకొక టైప్ ఆఫ్ నేచర్ ఉంటుంది. అండ్ స్టంట్స్ ఆల్సో హీ డిడ్ ఆన్ హిస్ ఓన్. దీంట్లో కొన్ని దెబ్బలు కూడా తగిలాయి. సో మీరు చూస్తే సీరియస్ క్యారెక్టర్ సీరియస్ అంటే ఇట్స్ లైక్ అంటే కొంచెం మెచ్యూర్డ్ క్యారెక్టర్ సార్. అండ్ త్రూ అవుట్ సెకండ్ హాఫ్ వచ్చేటప్పుడు కొంచెం సీరియస్నెస్ పెరుగుతుంది అనమాట. సో స్టార్టింగ్ అంటే చూస్తే గానీ వింటే గానీ నమ్మని క్యారెక్టర్, ఒక లాజికల్ క్యారెక్టర్ సార్. దట్ ఈస్ ఆల్వేస్ దేర్, సీయింగ్ ఈజ్ బిలీవింగ్ అంటారు. స్టార్టింగ్ ఒక అరగెన్స్ అంతా ఉంటుంది, మళ్ళీ స్లోలీ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. సో హీ డిడ్ ఎ టెరిఫిక్ జాబ్. వెరీ గుడ్, వెరీ గుడ్. సో మీరు మూవీ చూసిన తర్వాత ఆ రోజు అడగచ్చు, ఒకవేళ తప్పైతేనమాట ఆ రోజు మళ్ళీ చేద్దాం, మీరు వచ్చి ఆ రోజు చెప్పావు కదా ఇది నాకు అనిపించిందని మీరు యూ కెన్ క్వశ్చన్ మీ సార్. ఈగర్లీ వెయిటింగ్, ఎందుకంటే మోస్ట్ అవైటెడ్ అండ్ మోస్ట్ టాక్డ్ అబౌట్ ఫిల్మ్గా ఉంది ప్రస్తుతానికి ట్రేడ్లో. నాకు చాలా ఇష్టమైన యాక్టర్, వండర్ఫుల్ సపోర్టింగ్ పర్ఫార్మెన్స్. తనకి మా హీరో పక్కన తను ఉన్నాడంటే ఆ క్యారెక్టర్ ఉండే పంచెస్ కానీ తను ద వే హీ సపోర్ట్స్ ద క్యారెక్టర్ చాలా బాగుంటుంది. సో ఏంటి ఇందులో ఏంటి క్యారెక్టర్? సేమ్ సార్, సపోర్టింగ్ క్యారెక్టర్. హీరోకి సపోర్టింగ్ క్యారెక్టర్. హీరోతో పాటు వచ్చేస్తా ఊర్లో? కాదు సార్, సినిమా బిగినింగ్ హీరోనే మా దగ్గరకు వస్తాడు, ఊర్లోకి వస్తాడు. ఆయన ఏదైతే శంబాల వెరీ పీపుల్ ఆఫ్ హైయెస్ట్ కాన్షియస్నెస్ అంటారో అలాంటి విలేజ్ లోకి హీరో, అలాంటి నమ్మని హీరో ఊర్లోకి వస్తాడు. సో ఇట్ ఈస్ అ టిఫ్ బిట్వీన్ హీరోస్ ఐడియాలజీ అండ్ విలేజర్స్ ఐడియాలజీ. వాళ్ళిద్దరు మధ్యలో నలిగిపోయే క్యారెక్టర్ నాకు. హనుమంతు నా క్యారెక్టర్ పేరు. ద బెస్ట్ పార్ట్ ఇస్ నా పేరే సార్ హనుమంతు. నేను బాగా పెద్ద హనుమాన్ భక్తుని. హనుమంతు ఒరిజినల్ గా కూడా చాలా పెద్ద హనుమాన్ భక్తుని, శివ భక్తుని. సో అది పెట్టిన ఆ క్యారెక్టర్ పేరు వినగానే నేను అనుకున్నాను ఆ సినిమా నా కోసమే ఆయన రాసుకున్నటువంటి ఈ క్యారెక్టర్. ఎక్కువ యాక్ట్ చేయాల్సిన అవసరం లేదు, నాకు హ్యాపీగా పని అయిపోతుంది అనుకున్నాను. సో సినిమా త్రూ అవుట్ విత్ ద హీరో అండి. ఎస్ సార్, త్రూ అవుట్ మొత్తం విలేజ్ తో పాటు త్రూ అవుట్ ఉండే క్యారెక్టర్. ఈ ప్రతి ఇలాంటి సినిమాలన్నిటి కూడాను ఈ సోషియో ఫాంటసీ ఫిల్మ్స్ అన్నీ కూడా ఒక పర్టికులర్గా ఒక గాడ్ బేస్డ్గా ఉంటాయి కదా. ఇందులో పర్టికులర్గా ఏదైనా ఒక గాడ్ బేస్డ్గా ఉందా? అంటే శివుడు మెయిన్ గాడ్ సార్. శివుడు బేస్ అంటే శివుడికి ఆ యుద్ధం జరగడం, అంధకాసుడికి శివుడికి జరిగిన యుద్ధం వల్లే ఈ స్టోరీ అంతా కూడా జరుగుతుంది రోజు. ఆ యుద్ధం లేకపోతే ఈ స్టోరీ లేదు అన్నట్టు. ఆ కాలం నుంచి ఈ కాలం దాకా వచ్చారు కదా, మరి ఎందుకు 1980s ఆగిపోయారు? వై కాంట్ ఇట్ యు మేక్ ఏ కాంటెంపరీ సబ్జెక్ట్? అంటే 80s లోకి సంబంధించిన కథగా ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? అంటే 80s లుక్ మోర్ ఫ్యాసినేటింగ్ సార్ విజువలీ దాన్ ప్రెసెంట్. బట్ అట్ ద సేమ్ టైం విల్ బి రిస్ట్రిక్టెడ్ కదా, ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీ కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఈ అడ్వాన్స్ టెక్నికల్ అడ్వాంటేజ్ని వాడుకునే అవకాశం ఉండదు కదా. అంటే మనం పార్ట్ 2 మళ్ళీ చేద్దామని పార్ట్ 2 స్టార్ట్స్ ఇన్ 2020s.